ప్రేమ కలిగిన మా కన్న తండ్రి దేవ, పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని పొందడం తెలిసిన తండ్రి, గడిచిన కాలం అంతా మీ కృపలో భద్రపరిచి మమ్మల్ని సజీవులుగా ఉంచి తండ్రి అని పిలుచుకునే భాగ్యాన్ని సాయంగా ఉన్నాను తండ్రి. ఈ సమయంలో మీ సన్నిధిలో నిలబడి కొన్ని నిమిషాలు మీ వాక్యాన్ని వివరించి ఉండగా సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని సహాయాన్ని నాకు దయచేయమని వేడుకుంటున్నాను. చిన్న పిల్లలకు అనగలిగే చెవులు దయచేయమని, గ్రహించే మనసును వారికి దయచేయమని వేడుకుంటున్నాను. క్రీస్తు యేసు వారి పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి గారు. మంచిదండి. ముందుగా తండ్రి అయిన దేవునికి క్రీస్తునామం వందనాలు తెలియపరుచుకుంటున్నాను. అలాగే చేరి వచ్చిన మీకు కూడా ప్రభు నేర్చుకుంటున్నాము వందనాలు తెలియపరుచుకుంటున్నాను. అందరూ బాగున్నారు కదా? గడిచిన 5 దినాలు వారం అంతా కూడా మరి మోద వలసలో దేవుని వాక్యాన్ని వినడం, నిజంగా దేవుని పిల్లలతో కలిసి ఉండడం చాలా సంతోషం. క్షేమంగా దేవుడు అక్కడ చేర్చాడు. అలాగే మరలా క్షేమంగా తిరిగి మనల్ని గృహాన్ని చేర్చినందుకే మనందరి తరఫున దేవునికి వందనాలు తెలియపరుచుకున్నాను. నేను తిరిగి మరలా వస్తుంటే నాకు నిజంగా రావాలనిపించలేదు. మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తాం ఎక్కడికి అన్న ఉద్దేశంతో వెళ్ళాలా వద్దా అన్నట్టు. ఎందుకంటే అదంతా ఈ ఒక ప్రపంచంలో ఉంది. ఎలాంటి ప్రపంచం అంటే వాక్య ప్రపంచం. ఎవరిని చూసినా వాక్యం తెలిసిన వాళ్ళే, ఎవరు మాట్లాడినా వాక్యం, ఎక్కడికి వెళ్ళినా వాక్యం. అంతా అక్కడ ఉన్న ఆ కట్టడాలన్నీ కూడా ఎందుకు కట్టారంటే వాక్యం నిమిత్తం. వాక్యం ఉంది. అసలు ఎక్కడ చూసినా ఏం చూసినా అక్కడ వాక్యమే. అంటే దేవుడే కనబడుతున్నాడు ఆ పరిసరాల్లో. అవి చూసినప్పుడల్లా మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా లోక సంబంధమైన ఆలోచన ఏమి రావట్లేదు. ఆ కట్టడాల్లో చూస్తే ఎందుకు ఇంత పెద్ద బిల్డింగ్ కట్టారు అని ఆలోచిస్తే దేవుని పని కోసం దేవుడు కనపడుతున్నాడు. కొత్త ఆడిటోరియం కట్టారు కదా, కొత్త ఆడిటోరియంకి వెళ్ళేసరికి అక్కడికి వెళ్ళినా దేవుడే కనపడుతున్నాడు. ఎలా, ఎందుకు ఇది కట్టారు ఇంత ప్రయాసపడి అంటే దేవుని పిల్లలు దేవుని వాక్యం నేర్చుకోవడానికి. అంటే దేవుడు చూసారా, ఎక్కడ ఏది చూసినా ఎవరైనా ఒక సెక్యూరిటీ ఉన్నాడు అనుకున్న అతను ఎందుకు కష్టపడుతున్నాడంటే దేవుని కోసం. ఎలా ఆలోచిస్తుంటే ఏది ఒక మొక్క చూసినా ఏది చూసినా అందులో నాకు దేవుడే కనిపిస్తున్నాడు. అందుచేత దాని నుంచి విడిచిపెట్టి రావాలనిపించలేదు. ఎందుకంటే అదంతా కూడా వాక్యంతో కూడుకున్నది. నిజంగా భూమి మీద ఉన్నటువంటి ఈ కట్టడాల్లో ఆలోచిస్తేనే ఇంత ఆనందం ఉంటే, ఇక దేవుడు నా లోకానికి వెళ్ళిపోతే, దేవుడు నా పరలోకానికి వెళ్ళిపోతే ఒకసారి ఊహించండి ఎంత ఆనందంగా ఉంటుందంటే. అంటే మనిషి రోజు కష్టపడుతున్నాడు, బాధపడుతున్నాడు, శ్రమలు పడుతున్నాడు. అంటే దేనికోసం? దేవుని కోసం కాదు. దేనికోసం? లోకం కోసం. మనకు వచ్చిన కష్టాలైనా శ్రమలైనా బాధలైనా దేనికోసం అంటే ఇది ఈ లోకంలో మనం బ్రతకాలి కాబట్టి కొన్ని శ్రమలు వస్తుంది. కానీ దేవుని కోసం కష్టపడేది వేరు, అవునా? దేవుని కోసం శ్రమపడేది వేరు. ఈ లోకం కోసం మనం బాధపడుతున్నా కష్టపడుతున్నా ఈ శ్రమలన్నీ మనకి ఏమిస్తాయంటే బాధల్లో మిగిలిస్తాయి ఆఖరికి. కానీ దేవుని పని చేసి చూడండి. మొన్న మేము పని చేసాం. సెమినార్ అయిపోయిన తర్వాత అందరూ ప్రిన్సిపల్స్, వైస్ ప్రిన్సిపల్ మొత్తం అందరూ కూడా ఇక్కడ ఉన్న సామాన్లు, టెంట్ సామాన్లు ఇవన్నీ కూడా మీరు సర్దిన తర్వాతే వెళ్ళాలని చెప్పారు అన్నమాట. అప్పుడు ప్రిన్సిపల్స్ అందరూ ఏం చేశారు అంటే మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే ముందు పని అయిపోవాలనుకుని అందరూ వచ్చేసారు. ప్రిన్సిపల్ అందరూ వచ్చేసి ఏం చేశారంటే 2 రోజుల్లో అవ్వాల్సిన పని 1 రోజులోనే అవచేసారు, అయిపోయింది. అప్పుడు పని చేస్తున్నప్పుడు వాళ్ళు అన్న మాట ఏంటంటే ఏంటో తెలియదు, లోకంలో మనం పని చేస్తే ఈ శరీర సంబంధమైన శ్రమ కష్టం బాగా వస్తుంది, కానీ దేవుడి పనిలో ఎంత చేసినా అలసరైనది రాదండి. ఆనందం ఎందుకు తెలియదు. నిజంగా దేవుని పని చేసినప్పుడు ఏదో తెలియని ఆనందం అంటే ఇది ఆత్మ సంబంధమైన ఆనందం. అది మనం వర్ణించలేం. ఎప్పుడైనా చూడండి, దేవునికి ఇచ్చే విషయంలో మనకి తెలియదు. ఇచ్చేంత వరకు ఏదో బాధలు ఉంటామా, ఇచ్చేసిన తర్వాత ఏదో తెలియని సంతోషం. దేవుని విషయంలో మన గురించి ఏదైనా చెబితే ఏదో తెలియని ఆనందం. ఏంటి ఆనందం అంటే ఇది ఆత్మ సంబంధమైన ఆనందం. ఈ ఆత్మ సంబంధమైన ఆనందంలో ఉండాలనే దేవుడు కోరుకుంటున్నాడు. అలా కోరుకుంటూ ఉండగా ఈరోజు మనం చదువుకున్నటువంటి ఆ వాక్యపట్నం, ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడండి. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి. ప్రేమ కలిగి ఉండడానికి ఏం చేయమన్నాడు? ప్రయాసపడమన్నాడు. ప్రయాసం అంటే కష్టపడాలా?
ఏంటి ప్రేమ కలిగి ఉండడానికి మీరు ఏం చేయమని ప్రయాసపడండి అంటే కష్టపడండి అంటున్నాడు. అంటే ప్రేమ కలిగి మనం ఉండాలంటే ఏం చేయాలి? చాలా కష్టమా? చాలా కష్టం. ప్రేమ కలిగి ఉండాలంటే చాలా కష్టం. అందుకే ఈ రోజుల్లో మనిషి దేని గురించి కష్టపడుతున్నాడు? ఎందుకోసం కష్టపడుతున్నాడంటే ఈ లోకం కోసం, పొట్ట కోసం, కూటు కోసం కష్టపడుతున్నాడు. కానీ ఈ ప్రేమ కలిగి ఉండడానికి చాలా కష్టం. ఉండలేమండి. అందుకే పౌలు గారు అంటాడు కదా, ప్రేమతో మీరు జీవించాలంటే మీకు చాలా కష్టం, నటించాలంటే చాలా ఈజీ. కానీ నిజమైన ప్రేమ కలిగి ఉండాలంటే చాలా కష్టం. అని చెప్పి మీరు ఏం చేయాలి? ప్రయాసపడండి. అందుకే యేసుప్రభువు ఏమన్నాడు? ప్రయాసపడి భారం మోచున్న సమస్త జనులారా ఎద్దుకు రమ్మన్నాడు. అందుకే వాళ్ళు పడుతున్న ప్రయాస ఏంటి? వాళ్ళ కోసం పడుతున్న ప్రయాస. కానీ ఇక్కడ దేనికోసం పడమంటున్నాడు? ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడమంటున్నాడు. ఏంటి అంటే ప్రేమ కలిగి ఉండలేరా? ఉండలేరు. ప్రేమ కలిగి ఉండలేరు. ఒక భార్యాభర్తల విషయం మనం ఆలోచిస్తేనండి, ఎన్ని గొడవలు వస్తాయి? చాలా గొడవలు జరుగుతాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. కానీ వాళ్ళు కలిసి ఉంటారు. మళ్ళా ఎందుకు? ప్రేమ గురించి. ప్రేమ వలననే ఎన్నో భార్యాభర్తల మధ్య కానివ్వండి, స్నేహితుల మధ్యన కానివ్వండి, కుటుంబం మధ్య కానివ్వండి, గొడవలు లేని కుటుంబం, గొడవలు లేని భార్యాభర్తల్ని, గొడవలు లేని స్నేహితులను చూపించండి, ఉంటారా? ఎవ్వరు ఉండరు. కానీ విడిపోయారు వాళ్ళు, కలిసి ఉంటున్నారు. ఎలా? చాలా కష్టం. అండ్ ఒక వ్యక్తి మనల్ని తిట్టాడు అనుకోండి, అతన్ని వెళ్ళి పలకరించడం కష్టం సులువా? చాలా కష్టం. కానీ ఈ విషయం తెలిసిన వాడు ఏం చేస్తాడు? ప్రేమ కలిగి ఉండాలంటే తప్పదు. మనం ఏం చేయాలి? క్షమించాలి. ప్రేమ కలిగి ఉండమన్నాడు కదా దేవుడు. ప్రేమ కలిగి ఉండడానికి మీరు ఏం చేయాలి? ప్రయాసపడండి అంటే ప్రయాసం చాలా కష్టం. ప్రేమ కలిగి ఉండమని చెప్పినప్పుడు దేవుడు ఏం చేయాలి? కష్టపడాలి. ఏదైనా అన్నారా? ఏం చేయాలి? మనం క్షమించాలి, విడిచిపెట్టేయాలి. మరి భార్యాభర్తల మధ్య చాలా గొడవలు జరుగుతాయి. రాత్రి దెబ్బలాడుకుంటారా? ఉదయాన్నే మరలా కలిసిపోతారు. ఎందుకు కలిసి ఉంటారు చెప్పండి? ఎందుకు కలిసి ఉంటారు? పిల్లల కోసం. అవునా? పిల్లలు ఎవరు? వాళ్ళ ప్రేమకు ప్రతిరూపమే పిల్లలు కదా. ఈరోజు నేను ఏదో అన్నాళ్ళు మా ఆయన సరే ఎందుకులే అని కాంప్రమైజ్ అయిపోతున్నారంటే గల కారణం పిల్లల ముఖం చూసండి. చాలామంది విడిపోయిన భార్యాభర్తలకు వెళ్ళి ఏమండి, ఓకే మీ ఇద్దరికి వల్ల పడట్లేదు కదా, కనీసం పిల్లల ముఖం చూసానా మీరు ఏం చేయాలి? కలిసి ఉండండి అమ్మా. ఎందుకంటే మీరు విడిపోతే రేపు పొద్దున్న పిల్లల్ని ఎవరు చూస్తారు అంటారు. అవునా? ఎందుకు వాళ్ళు కలిసి ఉంటారు? పిల్లల కోసమైనా వాళ్ళు కలిసి ఉంటారు. ఎందుకు వాళ్ళు తగ్గించుకుంటున్నారు? పిల్లల కోసం. ఎక్కడ మేము ఇద్దరం వేరైపోతే, చాలామంది చూడండి, పెళ్ళైన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత, ఏమంటే గొడవలు వచ్చిన తర్వాత ఒకళ్ళు క్షమించుకోలేక ఏం చేస్తారు? విడిపోతారు. విడాకులు కూడా తీసేసుకుంటారు. పిల్లల్ని తల్లి దగ్గర, తండ్రి దగ్గర విడిచిపెట్టేస్తారు. ఇప్పుడు తల్లి దగ్గర ఉన్నారు, తండ్రి ప్రేమ వాళ్ళకి దొరుకుతుందా? దొరకదు. లేదా తండ్రి దగ్గర ఉన్నారు, తల్లి ప్రేమ వాళ్ళకి దొరుకుతుందా? దొరకదు. అంటే ఏమైపోయింది? వీళ్ళకి ఏదో ఒక ప్రేమ కరువైపోయింది. ఎందుకు? వీళ్ళ ప్రేమ కలిగి ఉండడానికి వీళ్ళు ఏం చేయలేదు? కష్టపడడం లేదు. ఎందుకు? ఒక ఈగో ఫీలింగ్ ఉంటుందండి ఎవరికైనా సరే. దాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? దాని విషయంలో సాటిస్ఫై అయిపోతున్నారంటే తను అనుకున్నది చేయాలి అనుకుని వాళ్ళు ఏం చేస్తున్నారు? తగ్గించుకోలేకపోతున్నారు. అలా చేయడం వల్లనే ఈరోజు వాళ్ళ కన్న పిల్లల్లో ఏదో ఒక తల్లి ప్రేమ లోపించడమో, తండ్రి ప్రేమ లోపించడమో జరుగుతుంది. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే పిల్లల కోసమైనా నేను తగ్గించుకోవాలి. భార్య పెట్టే బాధలకైనా భర్త భరిస్తున్నాడు, భర్త పెట్టే బాధలకైనా భార్య ఏం చేస్తుంది? భరిస్తుంది. ఎందుకు? పిల్లల కోసం. ఈరోజు మనం కూడా ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలంటే ఎవరి కోసం? దేవుడి కోసం ఉండాలి. అవునా? మన కోసం కదా, మన కోసం. దేవుడు ఏం చెప్పాడు? నాన్న మీరంతా నా పిల్లలు కదా. అవును, మీరంతా దేని విషయానికి, దేనికోసం మీరు ప్రయాసపడాలి? ప్రేమ కలిగి ఉండండి, కలిసి ఉండండి. ఈ విషయానికి మీరు ఏం చేయాలి? ప్రయాసపడండి, కష్టపడండి. అవునా? ఎందుకు మనం కలిసి ఉండాలి? ఎందుకు మనం అతన్ని క్షమించాలి? ఎందుకు మనం అతన్ని ప్రేమించాలంటే
దేవుని కోసం అతన్ని మనము చదివించాలి, దేవుని కోసం అతన్ని మనము ప్రేమించాలి. కానీ ఈ రోజుల్లో అలాంటి ప్రేమ ఉందా? ఎందుకు కష్టపడుతున్నారు? దేవుని కోసమే కష్టపడుతున్నామండి. సభలు పెట్టడానికి కష్టపడుతున్నాం, మీటింగ్లు పెట్టడానికి కష్టపడుతున్నాం, కానీ సహోదరుని ప్రేమించే విషయంలో మనము ఫెయిల్ అయిపోతాం. అంతేనా? ఇప్పుడు నేను దేవునికి 1,00,000 రూపాయలు ఇచ్చానండి, మీ మీద నాకు ద్వేషం ఉంది, దేవుడు దాన్ని స్వీకరిస్తాడా? అదే మీ మీద నాకు ఎటువంటి భేదం, ఎటువంటి ద్వేషం లేదండి, దేవునికి 10 రూపాయలు ఇచ్చానండి, స్వీకరిస్తాడా? అంటే ఈ చిన్న విషయాన్ని మర్చిపోతున్నారు. నేను ఏం చేస్తున్నాను దేవునికి, నేను ఎంత ఇచ్చాను దేవునికి అనుకున్నారు తప్ప దేవుణ్ణి సంతోషపెట్టాలంటే నేను ఏం చేయాలి అన్న విషయాన్ని మర్చిపోతున్నారు. 1,00,000 రూపాయలు ఇవ్వగలం, 2 లక్షలు ఇవ్వగలం, కానీ సహోదరుని ప్రేమించడం చాలా కష్టతరమైంది. ఈ విషయాన్ని మనం తెలుసుకుంటే అది మనకు చాలా సులువైపోతుంది. ఈ విషయాన్ని కనుక మనం గ్రహించగలిగితే అది ఏమైపోతుంది? చాలా సులువు. కానీ ఈరోజు అందరూ జ్ఞానవంతులే. మనం ఏమో అన్నయ్య గారు చెప్పిన మాట, నాన్న ఏం చెప్పారు ఆయన, ఎవరికి వాక్యము బైబిల్ అర్థం కాలేదు, ఎవరికి బైబిల్ అర్థం కాలేదు. ఎందుకు? బైబిల్ అర్థమైనటువంటి వ్యక్తి ఆలోచన ఒకలా ఉంటుంది, అర్థం కాని వాళ్ళ ఆలోచన అర్థమవుతుందండి. బైబిల్ చదవడం వేరు, దాన్ని అనుభవించడం వేరు. చదవడం వేరు, దానిని గ్రహించడం వేరు. మరలా గ్రహించడం వేరు. అంటే చాలామంది ఎలా ఉన్నారంటే జ్ఞానులుగా ఉన్నారు. అందరూ జ్ఞానులే, జ్ఞానం ఉంది. ఏంటి జ్ఞానం? జ్ఞానం అనగా ఏంటి? జ్ఞానం అనగా ఏంటి? వాక్యం అనుకుంది. ఇప్పుడు ఈ లోకంలో ఒక జ్ఞానం ఉంది, ఈ లోకంలో ఒక జ్ఞానం ఉంది. ఏంటది? చదువుకోవడమే జ్ఞానం, తెలివితేటలు. ఓకే, ఈ లోకంలో ఉన్న జ్ఞానం ఏంటి అంటే మనం ఒక వ్యక్తిని ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టడం, మంచి ఏదో చేయలేదు అంటే చదువుకున్న వ్యక్తులు ఏముంటాయి? సంస్కారం ఉంటుంది, తెలివితేటలు ఉంటాయి. అంటే పెద్దల్ని గౌరవించడం, ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి, అవునా? పెద్దల్ని ఎలా గౌరవించాలి, స్త్రీలను ఎలా గౌరవించాలి అనే విషయాలన్నీ కూడా ఎవరికి తెలుస్తాయి? చదువుకున్న వాళ్ళకి తెలుస్తాయి. అంటే ఈ లోక జ్ఞానం అంటే ఏంటి? పెద్దల్ని గౌరవించడం. అంటే ఉదాహరణ చెప్తున్నాను, అర్థం కాదు. అంటే మర్యాదగా నడుచుకోవడం, ఏమండి, చక్కగా మాట్లాడడం, చక్కగా బట్టలు వేసుకోవడం, చదువుకుని మంచి ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషించిన వారిని జ్ఞానవంతులు అన్నారు ఈ లోకం. ఓకే, ఇక దేవుని జ్ఞానం అంటే జ్ఞానం ఉన్నారా? జ్ఞానం ఉందా? లోక జ్ఞానాన్ని దేవుడు ఏం చేశాడు? వెర్రితనంగా చేశాడు. ఒరే, మీరే జ్ఞానవంతులు అనుకుంటే ఎలా? అంటే మీరు అనుకున్నట్లు మీరు చదువుకుని చేసుకుని ఉద్యోగంలో సెటిల్ అయిపోయి మంచి ఇదిలో ఒక స్టేజ్కి మీరు వచ్చేస్తే మీరే జ్ఞానులు అనుకోవడం కాదు. మీ జ్ఞానాన్ని దేవుడు ఏం చేశాడు? వెర్రితనముగా చేశాడు. వెర్రి వాళ్ళు అంటే కేవలం ఈ లోక జ్ఞానాన్ని మాత్రమే నేర్చుకున్న వాళ్ళు ఎవరంట? వెర్రి వాళ్ళు, వెర్రితనం చేశాడు. ఇప్పుడు మన జ్ఞానం ఉందా? మనది ఉంది జ్ఞానం. మనం నేర్చుకున్నటువంటి బైబిల్ జ్ఞానం. ఏంటి జ్ఞానం? ఒక మాటలో చెప్తాను. ఏంటి జ్ఞానం అంటే దేవుడు ఎవరు, ఆయన ఎక్కడ ఉంటాడు, ఎందుకు నిన్ను ఈ భూమి మీదకి పంపించాడు, నీవు ఎవరు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు, ఎన్ని లోకాలు ఉన్నాయి, నువ్వు ఉంటున్న ఈ లోకము ఎన్నవది, ఏమండి, అసలు నువ్వు ఎవరు, ఆత్మ అనగానేమి, దేవుడున్న లోకం ఏది, ఇలా దేవుని గూర్చి విషయాలు తెలుసుకోవడమే దేవుని జ్ఞానం. అర్థమైనా? దేవుని గూర్చినటువంటి విషయాలన్నీ తెలుసుకున్న వారిని ఏమంటారు? జ్ఞాని అన్నాం. ఆ జ్ఞానం అంతా ఎక్కడ దొరుకుతుంది? బైబిల్లో ఉంది. అర్థమైందా? ఈ బైబిల్లో ఉన్నటువంటి జ్ఞాన సంగతులను నేర్చుకున్న వారిని జ్ఞానులు అని మనం అంటున్నాం. అలాగే లోకంలో ఉన్నటువంటి పుస్తకాల్లో చూసి చదివి నేర్చుకున్న వాళ్ళని లోక జ్ఞానులు అన్నాం. అయితే ఆ లోక జ్ఞానాన్ని దేవుడు ఏం చేశాడు? వెర్రితనముగా చేశాడు. ఇదిగో బైబిల్లో ఉన్నటువంటి జ్ఞాన సంగతులను నేర్చుకుని ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళని దేవుడు ఏమన్నాడు? జ్ఞానులు అన్నాడు. ఈ బైబిల్లో ఉన్న జ్ఞానం ఏంటి? నువ్వెవరు, ఎందుకు పుట్టావు, ఎక్కడి నుంచి వచ్చావు, దేవుడు ఎవరు, ఆయన ఎందుకు నువ్వు నీ భూమి మీద పంపించాడు, చనిపోయిన తర్వాత నువ్వు మరలా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, అసలు ఎందుకు ఈ భూమి మీద నువ్వు వచ్చావు,
ఆత్మ అనగా ఏమిటి, శరీరం అంటే ఏమిటి, మనుషులందరూ ఎక్కడి నుంచి వచ్చారు, ఈ విషయాలన్నీ కూడా ఎక్కడున్నాయి? బైబిల్లో ఉన్నాయి. ఈ బైబిల్లో విషయాలన్నీ నేర్చుకున్న వారిని దేవుడు ఏమన్నాడు? జ్ఞానులు అన్నాడు. అవునా? ఈ జ్ఞానమంతా నేర్చుకున్న తర్వాత మేము జ్ఞానులము అన్నారు. అవునా? ఈ జ్ఞానమంతా నేర్చుకున్న వాళ్ళు ఏమైపోయారు? జ్ఞానులు అయిపోయారు. అంతే కదా. ఈ భూమి మీద జ్ఞానం ఎంతకాలం అండి? ఈ భూమి మీద జ్ఞానం ఎంతకాలం? ఈ భూమి మీద వ్రాయబడిన పుస్తకాలలో ఉన్నటువంటి జ్ఞానాన్ని నేర్చుకున్న వాళ్ళ జ్ఞానం ఎంతకాలం? 60 లేక 70 సంవత్సరాలు. అంతే కదా. చనిపోతారు ఎప్పటికైనా. కానీ బైబిల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని నేర్చుకున్న వాళ్ళ జీవితకాలం ఎంత? అనంతకాలం. అంతే కదా. ఈ బైబిల్లో ఉన్న సంగతులన్నీ ఏంటవి? ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు. ఈ సంగతులు నేర్చుకున్న వాళ్ళు ఎవరు? ఆత్మజ్ఞానులు. ఈ భూమి మీద నేర్చుకున్నటువంటి జ్ఞానం ఏంటది? శరీర జ్ఞానం. అది శరీరం కోసం నేర్పించే జ్ఞానం అది. కానీ ఆత్మ కోసం నేర్చుకునే జ్ఞానం ఉందా? ఆత్మకి జ్ఞానం కావాలా? అవును, ఆత్మకు నేర్పించే జ్ఞానం. అందుకే తండ్రి గారిని ఏమంటారు? ఆత్మజ్ఞాని. ఇది ఆత్మకు సంబంధమైనటువంటి జ్ఞానం. ఇది శరీరానికి సంబంధించింది కాదు. ఓకే, ఈ విషయంలో అందరూ ఉత్తీర్ణులు అయిపోయారా? అందరూ సంపూర్ణులు అయిపోయారు. అందరికీ తెలిసామంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరిని అన్ని విషయాలు తెలిసినాయా? తెలుస్తుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే, నువ్వు నేను పరలోకములో కన్న తండ్రిలో ఉన్నవాడిని. తర్వాత నేను తండ్రి నుంచి ఆదాములోనికి వచ్చాను, ఆదాములో నుంచి ఈ భూమి మీదకి వచ్చాను. నన్ను పంపించింది దేవుడే. నేను మరలా దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. ఉన్నది 3 లోకాలు, నేను ఉన్నది 2వ లోకంలో. దేవుడు ఆత్మ, ఆయనలో నుంచి వచ్చాను కనుక నేను కూడా ఆత్మనే. మనమంతా ఆత్మలో. యేసుక్రీస్తు గురించి తెలుసుకున్నాం. ఆయన వచ్చాడు, 2000 సంవత్సరాల క్రితం ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. ఆయన వెళ్ళిపోయాడు, మరలా ఆయన తిరిగి వస్తాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారందరినీ ఆయన మరలా తీసుకుని వెళ్ళిపోతాడు. తెలుసుకున్నామా? ఈ విషయాలన్నింటిలో కూడా మనం తెలుసుకున్నాం. జ్ఞానం వచ్చింది. కానీ జ్ఞానానికి మించినది, జ్ఞానము కంటే గొప్పది మరొకటి ఉందండి. అంతేనా? ఈ జ్ఞానానికి మించినది, ఈ జ్ఞానం కంటే మరొకటి ఉంది చాలా. దాన్ని మనం తెలుసుకోవాలి. మనం. కానీ దాన్ని తెలుసుకోవడంలో చాలామంది విఫలం అయిపోయారు. దాన్ని తెలుసుకోవడంలో, దాన్ని పాటించడంలో చాలామంది ఏమైపోతున్నారు? విఫలమైపోతున్నారు. జ్ఞానం నేర్చుకోవడం కష్టమే, ఒక రకంగా చాలా కష్టం. కానీ దానికంటే ఇంకా గొప్పది, చాలా చాలా విలువైనది, మనిషికి అవసరమైన జరుగుతుంది. ఏంటది? దేవుని ప్రేమ. అదే మాట్లాడుతూ పౌలు గారు అంటారు, చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూడగలిగితే, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. ఏమంటే జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించున్నాను. జ్ఞానము. ఏమండి? జ్ఞానం ఓకే, మంచిదే. కానీ జ్ఞానము మించింది ఏంటది? క్రీస్తు ప్రేమ. సరే, మనం చదువుకున్న చాలాసార్లు. కానీ జ్ఞానం నేను ఎంబడి చేసానండి. నాకు మొత్తం బైబిల్లో ఉన్నటువంటి 166 పాఠాలు వచ్చేసాయి. నువ్వు జ్ఞానవంతుడివే. కానీ ఆ జ్ఞానానికి మించింది ఒకటి ఉంది. ఏంటది? ప్రేమ. మళ్ళీ ఎలాంటి ప్రేమ అది? క్రీస్తు ప్రేమ. ఆ క్రీస్తు ప్రేమ నీకు తెలియాలంటే నీలో ఏం కావాలి? ఏమన్నాడు అక్కడ మరలా? ఆ క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి. అందరూ తెలుసుకోలేరండి. అందరికీ అర్థం కాదు ఇది. అందరూ తెలుసుకోలేరు, అందరికీ అర్థం కాదు అంటున్నారు. ఏమన్నాడు ఆయన? ఇదిగో, ఆ క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. శక్తి అంటే క్రీస్తు ప్రేమను తెలుసుకోవడానికి కూడా శక్తి కావాలా? ఆ క్రీస్తు ప్రేమను తెలుసుకోవడానికి మీరు తగిన, అంటే కావాల్సినంత బలం మీలో ఉండాలి అని నేను ప్రార్థిస్తున్నాను.
అంత శక్తి గలవారు మీరు కావాలని నేను ప్రార్థిస్తున్నానని పౌలు గారు మాట్లాడుతున్నాను. అంటే జ్ఞానం అందరిలో ఉంటుందండి. అంటే నాలా నిలబడి చాలామంది వాక్యం ప్రకటించగలుగుతారు, చిన్నపిల్లలు కూడా వాక్యం చెప్పేస్తారు. కానీ దానికి మించినటువంటిది ఏంటది? క్రీస్తు ప్రేమ. అది మనలో కలిగి ఉండాలి. అది మనకు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. జ్ఞానం ఉంటే సరిపోదు, మీరేముండాలి? ప్రేమ ఉండాలి. ఆ ప్రేమను మీలో అలవరుచుకోవాలి. అది ఎలాంటి ప్రేమ? క్రీస్తు ప్రేమ. క్రీస్తు లాంటి ప్రేమ మనలో చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ ఈ కాలంలో ఎంతమంది ఉందని చెప్తున్నది? ఎంతమంది ఉన్నారు ప్రేమ? క్రీస్తు ప్రేమ అనగానే మనకు తెలుసు, క్రీస్తు చేసినటువంటి ఆ క్రియలు మనం ఆలోచిస్తే ఆయన ఎంతలో కూడా చెప్పండి. యేసుక్రీస్తు దేవునితో సమానుడిగా ఉండవలసినటువంటి భాగ్యాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చేసాడు? భూలోకానికి వచ్చాడు. భూలోకానికి వచ్చిన వ్యక్తి ఏమైనా రాజు కడుపును పుట్టాడా? ఎక్కడో వడ్రంగి పని చేసుకునే ఏసేపు ఆయన కుటుంబంలో ఎందుకు జన్మించాలి? ఆయన తండ్రితో సమానంగా ఉన్నటువంటి వాడు కదా. ఆయన ప్రేమ ఉంది. ఎక్కడికి వచ్చేసాడు? ఆయన ఒక పేద కుటుంబంలో ఆయన జన్మించాడు. పేద కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి మరలా ఎంత ఆయన తగ్గించుకున్నాడంటే ఆఖరికి శిష్యుల పాదాలు కూడా ఆయన కలిగాడండి క్రీస్తు. ఒక మాటల్లో 2 మాటల్లో చెప్పేస్తున్నా. ఎలాగా క్రీస్తు ప్రేమ గురించి ఆలోచిస్తే ఏం చేశాడు? ఆయన శిష్యుల పాదాలు కడిగేంత ఆలోచన చూడండి. ఆయన ప్రేమ అంటే ప్రేమ ఎలా ఉంటుందా అంటే ప్రేమకు ప్రతిరూపం, ప్రేమ స్వరూపి ఎవరు? దేవుడు. ప్రేమ స్వరూపి దేవుడైతే ఆయన ప్రేమను బయలుపరచడానికి యేసుక్రీస్తు భూమికి వచ్చాడు. అవునా? అంటే ఆలోచించండి ఒకసారి. క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు శక్తి కావాలి. ఎంత ప్రేమించాడు చూడండి యేసుక్రీస్తు. ఎక్కడో పరలోకంలో హ్యాపీగా ఉన్నటువంటి యేసు చివరికి ఎక్కడికి వచ్చేసాడు? భూమి మీదకి వచ్చేసాడు. వచ్చినటువంటి ఆయన పోనీ ఏమైనా రాజుగా పుట్టాడా? రాజుగా పుట్టిని కుర్చీలో కూర్చుని సింహాసనం మీద కూర్చుని ఆజ్ఞలు వేసాడు ఎవరికైనా? లేదు. ఎలా వచ్చాడు? శరీరధారికి భూమి మీదకి వచ్చేసి ఒక లేనివాని కుటుంబంలో పుట్టి పేదవాడిగా జీవించి ఎలాంటి క్రియలు చేశాడు చూడండి. అంటే ప్రేమ ఎలా ఉంటుంది? ప్రేమ ఎలా ఉంటుందని యేసు చూపిస్తున్నాడు కదా. ఫిలిప్ అడిగాడు. ఏమని అడిగాడు? అవును, ఇంతకాలం తండ్రి గురించి మాట్లాడుతున్నావు కదా, ఒక్కసారి దేవుడు ఎలా ఉంటాడో చూపించవా, తండ్రి ఎలా ఉంటాడో చూపించవా అన్నాడు కదా. అప్పుడు ఏమన్నాడు? ఇంతకాలం నేను మీతో ఉన్నాను కదా, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. అంటే ఆయన ప్రేమ, ఆయన మాటలు చూడండి, ఆయన క్రియలు చూడండి. యేసు చేస్తున్న క్రియలు ఎంతటి మహానుభావుడు అయినటువంటి ఆయన, ఏ పాపం లేనటువంటి ఆయన చివరికి శిష్యుల పాదాలు కడిగేంతగా ఆయన తగ్గించుకున్నాడంటే నిజంగా ప్రేమ ఉంటే ఇలాంటి తగ్గింపు ఉంటున్నారు. అవునా? మనం ఆశ్చర్యపోయాను. మనం భోజనం చేస్తున్నాం. మేము సంతోష్ కుమార్ గారు వచ్చారండి. అవునా? మొన్న మేము భోజనం చేస్తున్నాం, కుర్చీ కూడా లేదు, మేము అందరం నిలబడి భోజనం చేస్తున్నాం. ఆయన కూడా వచ్చేసి నిలబడి ఒక ప్లేట్ తీసుకుని భోజనం చేసేస్తున్నాడు. కుర్చీ అయిపోతే కుర్చీలో కూడా కూర్చోడు, నిలబడే భోజనం చేసేస్తాడు. అయినప్పటికీ ఈ లోపల పక్కన అక్క చూసింది, వెంటనే ఆమె కుర్చీ పట్టుకెళ్ళి అన్నీ కూర్చున్నారు. భోజనం తెచ్చి పెట్టారు, తినేశారు. మళ్ళీ లేచి ఒక నార్మల్ పీపుల్, ఒక సాధారణ వ్యక్తి ఎలా ఉంటారు? ఆయన ఎవరు చెప్పండి? ఒక డిప్యూటీ డైరెక్టర్. అవునా? ఒక యూనివర్సిటీకి ఎన్నో వేల మందికి వాక్యాన్ని నేర్పిస్తున్నటువంటి బోధకుడు ఆయన ఎలా ఉండాలి? నేను ఇల్లు అక్కడికి పోయించండి, రూమ్ పట్టుకొచ్చేయండి అండి అనాలి, రూమ్ దగ్గర తీసుకురాని అనాలి. కానీ అనలేదు. ఆయనే కదా అందరూ మన వాళ్ళందరూ ఎలా ఉంటారు? చాలా సింపుల్. ఎందుకు ఉంటారు వాళ్ళు అలా? వాళ్ళకి ప్రేమ అంటే ఏంటో తెలిసింది కాబట్టి. అంతేనా? ప్రేమ అంటే ఏంటో వాళ్ళకి తెలిసింది. నిజంగా ప్రేమ తెలిసిన వాళ్ళు ఏమీ ఉండదు, గర్వం అనేది అన్నమాట. నిజంగా ప్రేమ అర్థమైతే ఇదిగో యేసుక్రీస్తు వారు దేవుని ప్రేమ అర్థం చేసుకున్నాడా? అర్థం చేసుకున్న వ్యక్తి ఎలా మారిపోయాయన? శిష్యుల పాదాలు కడిగే వారిగా ఆయన మారిపోయాడంటే అంటే ప్రేమ అంటే ఇలా ఉంటుందా? ఒకవేళ ఆ ప్రేమ నాలో ఉందా చెప్పండి? పరీక్షించుకోవాలి కదా మనం. ఎందుకు రాశాడు బైబిల్? చదువుకుని వాటిని గ్రహించాలి. గ్రహించడం అంటే ఇదిగో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఎలా పరీక్షించుకోవాలి? ఒక వ్యాధిని జ్వరం వచ్చిందో లేదా పరీక్షించాలంటే, జ్వరాన్ని పరీక్షించాలంటే థర్మామీటర్ పెడతారు, జ్వరం వచ్చింది లేదా. ఓకే,
అలాగే ఏదైనా ఒక వ్యాధిని మనం తెలుసుకోవాలండి, దానికి సంబంధించినటువంటి మిషన్స్ ఉంటాయి. డాక్టర్ గారు వెళ్ళి కళ్ళు చూస్తారు, కళ్ళు ఇది తెల్లగా ఉంటే అవునా, నాలుగు చూస్తారు, మళ్ళీ నాలుగు తెల్లబడిపోతే ఆ రక్తం తక్కువైందేనో, ఇలాంటి విషయాలు తెలుస్తాయి. అలాగే మనలో ఉన్నటువంటి విశ్వాస లోపాలు ఏదైనా మనం సరి చేసుకోవాలంటే దేన్ని చూడాలి? ప్రేమ గురించి మనం మాట్లాడుతుంటే క్రీస్తు ప్రేమ ఏమండి, క్రీస్తు ప్రేమ గురించి వర్ణించాలంటే సమయం సరిపోదు. ఏంటంటే ఆయన మహానుభావుడు కాకపోతే ఎలాంటి వ్యక్తి ఎలా మారిపోడైనా, ఎలాంటి వ్యక్తి ఎలా మారిపోయి శిష్యుల పాదాలు కడిగేంతగా ఆయన తను తగ్గించుకోవడం అంటే ప్రేమ అంటే ఇది. ఆఖరికి ఏం చేశాడు? సిలువలో తన ప్రాణం పెట్టాడు, పెట్టేశాడు. పెట్టిన తర్వాత చూసి వాళ్ళని మళ్ళీ ఏమన్నాడు? తండ్రి మీరు ఏమి చేస్తున్నాడో మీరు ఎరగ. అంటే ప్రేమలో ఉండే లక్షణాలు, అంటే ప్రేమిస్తున్న వారిలో ఉండే లక్షణాలు, అంటే ప్రేమ కలిగి ఉన్నవారిలో ఉండే లక్షణాలు ఎలా ఉంటాయండి? అవునా? అందరూ ఆయన్ని సిలువేశారు, హేళన చేశారు, అన్నీ చేశారు. కాకపోతే ఆయన చేసిన ప్రార్థన ఏంటి? తండ్రి మీరు ఏమి చేస్తున్నారు, మీరు తెలియదు కాబట్టి వీళ్ళు ఏం చేయండి? క్షమించేయండి, క్షమించండి. అంటే ప్రేమ కలిగి ఉన్న వాళ్ళు ఎలా ఉంటారండి? జ్ఞానం కాదండి, జ్ఞానం ఉండాలి, కానీ జ్ఞానానికి మించినది ప్రేమ. అది ఎలాంటి ప్రేమ? క్రీస్తు ప్రేమ. క్రీస్తు ప్రేమ మనలో ఉండాలి. మళ్ళీ ప్రేమలో మళ్ళా వ్యత్యాసాలు ఉన్నాయా? ప్రేమలో రకాలు ఉన్నాయా? ఉన్నాయి. తల్లిదండ్రులు చూపించే ప్రేమ వేరు, అవునా? అన్నదమ్ములు ప్రేమించే ప్రేమ వేరు, బంధుమిత్రులు చూపించే. బంధుమిత్రుల ప్రేమ ఎలా ఉంటుంది? మన దగ్గర ఆస్తి ఉందనుకోండి, చుట్టాలు ఎక్కువైపోతారు. ఏమీ లేవనుకోండి, ఎవరు పట్టించుకోరు, అవునా? అలాగే స్నేహితులు, మన దగ్గర అన్నీ బాగా ధనం ఉంటే స్నేహితులు ఎక్కువ ఉంటారు. ఏమీ లేకపోతే స్నేహితులు ఫోన్ చేసినా ఫోన్ తీయరు. అప్పుల్లో ఉన్నాం అనుకోండి, అప్పుల్లో ఉండి ఎవరికైనా ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయరు. ఒకవేళ చేసినా మనకు కొంచెం డబ్బు అవసరం అనగానే మరలా ఫోన్ చేస్తారంటే మళ్ళీ చేయరు, అవునా? ఇలాంటి ప్రేమలు ఉంటాయి లోకంలో. కానీ ఇది ఏ ప్రేమ కలిగి ఉండాలి? మనం క్రీస్తు లాంటి ప్రేమ కలిగి, నిజమైన ప్రేమ క్రీస్తు ప్రేమ. ఆ ప్రేమ ఎలా ఉంటుందో మరొక మనం చూడగలిగితే అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం చూద్దాం ప్రియులారా. ప్రేమ ఏం చేస్తుందంట? ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డమ్మముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారము మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడగా సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలం ఉన్నను. చూసారా? జ్ఞానమునకు మించినది ఏది? ప్రేమ ఉండాలనుకున్నామండి. ఆ ప్రేమ ఎలా ఉంటుందంట? ఆ ప్రేమ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంట? ప్రేమ ఎలా ఉంటుంది? ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. ప్రేమ ఉన్న వాళ్ళు ఏమి జరిగినా ఎన్ని చేసినా ఏం చేస్తారు? సహిస్తారు. ఏం చేస్తాం? సహించాలి కదా. సహనం విషయంలో మనకి ఎవరి మాదిరి? యోబు గారు, అవునా? అన్నీ పోయినా కానీ ఏం చేశారైనా చివరి వరకు సహిస్తూనే ఉన్నారు, చివరి వరకు సహిస్తుంది. అంటే ఈ గుణం ఎవరిలో ఉంటుందో వాళ్ళు ఎలా ఉంటారు? సహనం కలిగి ఉంటారు. ఏం చేస్తాం? దేవుడు ఏం చెప్పాడు? ప్రేమ కలిగి ఉంటున్నాడు కదా, సర్లే దేవుడే చూసుకుంటాడు అని విడిచిపెట్టేస్తాం. మొన్న ఏం జరిగిందంటే మనం వెళ్ళిపోయాం, వైజాగ్ దిగిపోయి బస్ స్టాండ్లో దిగిపోయాం. వైజాగ్ బస్ స్టాండ్లో దిగిపోయిన తర్వాత నేను అన్నయ్య కలిసి టిఫిన్ చేసేస్తాం, వచ్చి మరలా విజయనగరం బస్ కోసం వెయిట్ చేస్తాం. ఒక ఇద్దరు భార్య భర్తలు లోపల కూర్చున్నారు, అలాగా వైజాగ్ బస్ స్టాండ్లోనే కూర్చున్న తర్వాత టిఫిన్ చేస్తున్నారు. ఇద్దరు మగపిల్లలు, వాళ్ళకి చిన్నపిల్లలు అంటున్నారు. ఏం జరిగిందో తెలియదు. భర్త వెంటనే పెద్ద పెద్ద కేకలు వేసేస్తున్నాడు, అందరిలోనూ జనం ఉన్నారు అందరూ. భర్త వెంటనే పెద్ద పెద్ద కేకలు వేస్తున్నాడు. ఆమె ఏమో నెమ్మదిగా మాట్లాడుతుంది. చదువుకున్న వాళ్ళే, మరలా డిగ్రీ చేసిన వాళ్ళే, ఉన్నవాళ్ళే, సాఫ్ట్వేర్లు అనుకుంటారు. ఏమైనా తెలియదు, అందరి ముందు ఆగట్లేదు. పెద్ద దర్శనప్పటికి మొత్తం బస్ స్టాండ్ అంతా అదిరిపోతుంది, జనం అందరూ చుట్టుముక్కిపోయారు. అయినా ఆయన తగ్గట్లేదు.
జనం అందరూ అలాగే చూస్తున్నారు, నిలబడి టిఫిన్ చేయడం మానేసి. చూడండి అసలు కనీసం జనం ఉన్నారు, ఏమనుకుంటారు ఏంటో అని ఆలోచించాలా? ఏమీ లేదండి. చుట్టూ జనం టిఫిన్ చేయడం మానేసి, బస్సులు ఎక్కడం మానేసి, రౌండప్ చేసేసి అందరూ చూస్తుంటే ఆయన తగ్గలేదు. ఆమె ఏమో నెమ్మదిగా మాట్లాడుతుంది తల కింద ఎత్తుకుని, ఆయన మాత్రం ఎగిరిపోతున్నారు. బాయ్ వెళ్ళిపో, అవతలిపో, అక్కర్లేదు, ఎవరికి అక్కర్లేదు, వెళ్ళిపో పెద్ద కేకేస్తుంటే ఆ పక్కన క్లీన్ చేసి పని మనిషి వచ్చి ఆవిడ అక్కడే తుడుతుంది కానీ ఆ టేబుల్ మీద పక్కన తుడుతలేదు. చూడండి ఎంత సరదా జనాలు కూడా. ఇది ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. ఆవిడ అక్కడికి వెళ్ళి చూడవచ్చు కదా, వీళ్ళ టిఫిన్ చేసే దగ్గర ఇక్కడే దొరుకుతుంది స్పాంజీ తోటి. ఆయన అరవడం మొదలెడుతున్నాడు, ఈవిడ తలకింది ఈవిడ బాధపడుతుంది. నేను అనుకున్నాను పాపం ఏంటి పాపం, ఒక ఆడదాన్ని పట్టుకుని నలుగురిలో అవమానించడం తప్పు కదా. ఏదైనా ఉంటే పర్సనల్గా ఇంట్లో చూసుకో, అవునా? ఎక్కడికో వెళ్ళాలనుకున్నారు పండగ వాళ్ళు, అయితే నలుగురిలో అరిచేసారండి. అరిచినప్పటికీ ఆవిడ అరిచి వలగుంచు ఏదో చపాతీ దోశ తింటున్నారు, తిని మొహం మీద కొట్టాడు అలాగా గట్టిగా. తిని దోశ పట్టి ఇలా మొహం మీద ఆవిడ మొహం మీద తెలిగింది చూసాను. అప్పటికి ఆవిడ ఏమో తుడుచుకుని ఎలా అంటుంది, ఆవిడ కూడా మా అన్నదే సైలెంట్గా అంటుంది. సర్లే ఏం చేస్తాం అన్నది అనుకుని అది తుడుచుకుని ఆవిడ టిఫిన్ చేసేసి మొత్తం మీద చేసేసి తర్వాత మా ఇద్దరు మగపిల్లలు తీసి నేను వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఈవిడ వెళ్ళిపోయాడు. సరే అంటే ప్రేమ ఉంటే ఎలా ఉంటుంది? సహిస్తుందా? సహిస్తుంది. ప్రేమ లేని వాడు ఏం చేస్తాడు? పొంగిపోతాడు అన్నమాట. అదే మనం చదువుకున్నాం ఏమని, ఇదిగో ప్రేమ ఎలా ఉంటుంది? ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు. మత్సరం అంటే ఏంటి? అసూయ అంటే మనం తెలుసుకున్నాం. అసూయ అంటే ఏంటి? మనకు లేనిది వేరొకరికి ఉందనుకోండి, మనకు లేనిది వేరొకరికి ఉంటే మనకు బాధ కలుగుతుంది అనుకో, దాన్ని ఏమంటారు తెలుసా? అసూయ అంటారు. మనకు లేనిది అవతల వ్యక్తికి ఉన్నదనుకోండి, దాన్ని చూసి మనం ఒకవేళ బాధపడితే దాన్ని అసూయ అంటారు. మరి మత్సరం అంటే? మత్సరం అనగా అవతల వాడికి ఉన్నదాన్ని నాశనం చేయాలి అనే ఆలోచన చూసారా, ఇది మత్సరం అంటారు. తెలుసా? అసూయకి మత్సరానికి వ్యత్యాసం అంటే మరొక సందర్భంలో మత్సరము అసూయ అంటాడు. అంటే అసూయకి మత్సరానికి తేడా ఏంటంటే, మనకు లేనిది ఎదుటి వాళ్ళకి ఉందనుకో, దాన్ని చూసి మనం బాధపడుతున్నామంటే దాన్ని అసూయ. అలాగే ఎదుటి వాళ్ళకు ఉన్న దాన్ని బట్టి మనం ఓర్వలేకుండా పోయి దాన్ని ఏదో విధంగా నాశనం చేయాలి అనుకున్న చూసారా, అదేంటో తెలుసా? మత్సరం. ఈ రెండు మనకి ఉండకూడదు, ఈ రెండు మనలో ఉండకూడదు. నిజంగా ప్రేమ కలిగి ఉన్న వాళ్ళలో ఏముండకూడదు? ఈ అసూయ మత్సరం అనేది ఉండకూడదు. మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు. ఏం చేద్దంట? ప్రేమ డంబం అంటే ఏంటిది? గర్వం. గర్వం అనేది ప్రేమ ఉండదండి. దానికి సాక్ష్యం యేసుక్రీస్తుల వారే. అసలు ఆయన మాట్లాడిన మాటల్లో కానీ, ఆయన చేసిన క్రియల్లో కానీ ఎక్కడైనా గర్వం కనిపిస్తుంది మనకి? ఎక్కడ గర్వం అనేది కనిపిస్తుంది. కానీ ఈరోజు అసలు మనిషిని పడేసేది ఏంటి? గర్వం. ఎప్పుడైతే మనలో ఈ గర్వం అనేది ప్రారంభమవుతుందో అప్పుడే నాశనం అనేది కూడా స్టార్ట్ అవుతుంది. అందుకంటే కదా సామెతల్లో ప్రసంగం ఏమంటాడు? నాశనమునకు ముందు ఏం నడుస్తుంది? గర్వం నడుస్తుంది. నాశనం అంటే ఈరోజు నువ్వు గర్విస్తున్నావా? గర్వపడుతున్నావా? నాకేంటి, నాకు అంతా వచ్చేసింది, నాకేంటి అనుకున్నావా అంటే ఆటోమేటిక్గా నీ యొక్క నాశనం అనేది ప్రారంభమవుతుంది. ఆటోమేటిక్గా ఏమైపోతావు? నాశనం అయిపోతావు. గర్వానికి ముందు నాశనం, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. అంటే నీలో గర్వం అనేది వచ్చిందంటే కొంచెం 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 నీ పతనం అనేది కూడా స్టార్ట్ అయిపోతుంది. చూసారా? అంటే ప్రేమలో ఉన్న క్వాలిటీస్. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. ఉప్పొంగడం అని చెప్పండి. సముద్రం ఏం చేస్తుంది? ఉప్పొంగిపోతాం, వెళ్ళిపోదాం, ఎక్కడికి వెళ్ళిపోదాం, మొత్తం ముంచేద్దాం, పట్టణాన్ని ముంచేద్దాం, ఉప్పొంగిపోతుంటుంది, ఎగిరిపోతుంటుంది ఆగండి. కానీ దానికి దేవుడు దేంతో వేసాడు? అడ్డుకట్ట, ఇసుకతో వేసాడు. అలాగే ఈ జ్ఞానం నేర్చుకున్నటువంటి మనలో, అలాగే అన్ని సమృద్ధిగా కలిగి ఉన్న వాళ్ళు ఏముంటుంది? ఉప్పొంగేదని ఉంటుందండి. అన్నీ ఉన్నాయనుకో, వాళ్ళు ఏముంటుంది? నాకేంటి, నాకేం తక్కువ, వాడితో నాకేంటి, అవునా, వాళ్ళతో నాకేంటి, నాకేం అవసరం అనుకుంటారు, ఉప్పొంగుతారు. అలాగే ఈ జ్ఞానం నేర్చుకున్న వాళ్ళలో కూడా ఉప్పొంగేదనం ఉంటుంది. అలా మనం ఉప్పొంగకూడదు. నిజమైన ప్రేమ కలిగిన వారు ఏమండి, మనం ఎన్ని చేసినా ఏం చేసినా, ఈరోజు 1,00,000 రూపాయలు దేవుడికి ఇచ్చాను అనుకోండి, నాకు ఎక్కడికి చెప్పండి? దేవుడు ఇచ్చినవి కదా నాకు,
అంతేనా? దేవుడు అంటాడు కదా, మీరు ఇచ్చే బలులు అర్పణలు ఎక్కడివి? ఇవన్నీ నావే కదా, నేను ఇవ్వబట్టే కదా మీరు నాకు తిరిగి మరలు ఇస్తున్నారు. ఇందులో మనం చేసేది ఏమని చెప్పండి? ఈరోజు నేను దేవుని కోసం మాట్లాడినా సరే ఇందులో నేను చేసేది ఏముంది? స్వరం ఇచ్చింది ఎవరు నాకు? దేవుడే. అవయవాలు ఇచ్చింది ఎవరు నాకు? దేవుడే. అంటే ఆయన ఇచ్చినవి నేను ఆయనకు ఉపయోగించడం ఇందులో గొప్పతనం ఏముంది? సరే, ఇలా అనుకుంటే మనలో ఉప్పొంగే తనమే. అలా కాకుండా నేను నా మాట, నా ఆలోచన, నేను కాబట్టి ప్రసంగాన్ని తీశాను అనుకుంటే ఉప్పొంగట్లేదు. సరే, ప్రేమ ఏం చేస్తుందంట? ఉప్పొంగదు, అమర్యాదగా నడవద్దు. అమర్యాద, మర్యాద వేరు, అమర్యాద వేరు. చూసారు, మన సందర్భం వచ్చింది కనుక ఏం చేస్తాం, అక్కడ సంతోషాన్ని భోజనం చేస్తున్నారు, ఆ దగ్గర వాటర్ బాటిల్ ఉంది. అయితే ఒక పెద్ద ఆయన, వయసులో పెద్ద ఆయన, ఇప్పుడు అన్నయ్యకి ఎలా అయినా వాటర్ బాటిల్ ఇవ్వాలనుకున్నాడు. వచ్చి బ్రతిమాలతాడు, ఏమని? ఏమంటే కొంచెం వాటర్ బాటిల్ ఇస్తారా? సంతోషాన్ని ఏమని అడుగుతున్నాడు ఆయన? ఏమంటే కొంచెం వాటర్ బాటిల్ ఇస్తారా? సంతోషాన్ని నీకు ఇస్తాను అంటున్నాడు. అయ్యో, అన్నయ్య కోసం అడగాల మీరు? పట్టుకెళ్ళిపోన్నాడు దగ్గర. అవునా? మనమైతే ఏం చేస్తాం? గవ్వ వెళ్ళిపోయి బాటిల్ ఆగినేసి సంతోషాన్ని అడగండి అంటాం. ఎవరు అనుకుంటున్నా అక్కడ అన్నయ్యకి పట్టుకెళ్దాం. కానీ ఆయన చూడండి ఎలా మాట్లాడాడు. మళ్ళీ మా మీద పెద్ద ఆయన, మరలా పెద్ద ఆయన. ఎంత మర్యాద అంటే ప్రేమ కలిగి ఉన్న వారిలో ఏముంటుంది? మర్యాద ఉంటుంది. ఎవరినైనా చూడండి, నేను మ్యాగీ ఎవరినైనా ఏముంది అని పిలుస్తాను, ఎవరినైనా అలాగేనమ్మా. ఎందుకో తెలియదు, అదొక మైండ్ సెట్ అనమాట. అంటే ప్రేమ ఎప్పుడైతే మనలో నిలిచి ఉంటుందో అమర్యాద అనేది రాదు. మనలో ఎవరినైనా గౌరవిస్తాం, అది ఎవరిని కానివ్వండి, మర్యాదగానే మనం ప్రవర్తిస్తాం. మనలో ఒక మర్యాద అనే ప్రవర్తన ఉంటుంది ఇప్పుడు ప్రేమలో ఉన్నప్పుడు. ఆ ప్రేమ మనలో లేదనుకోండి, మర్యాద ఉండదు. ఏరా, ఏంట్రా, పోరా, రారా. ఇది ఇలా మాట్లాడేటప్పుడు మనలో ఒకలాంటి ఏమంటారు, అది మనస్సాక్షి చూసారా, అది మనకు చెబుతుంది. కానీ ఈ ప్రేమ లేని వారిలో అది చెప్పలేం కాదు. ఇంకా వాళ్ళు మర్యాద ఉండదు. చాలా మంది చిన్నపిల్లలు ఉంటారండి, వాళ్ళు పెద్దవాళ్ళని ఏమంటారని సంబంధించరు. ఏంటి, నువ్వా, నేనా, ఎక్కడ రమ్మంటావు, ఎప్పుడు వస్తావు అంటారు. చదువుకున్న వాళ్ళే, నాకు తెలిసిన వాళ్ళు చదువుకున్న వాళ్ళే. ఇప్పుడు నేను ఏదైనా పని చేయడానికి వెళ్తాను, ఓనర్లు ఉంటారు, ఓనర్లను మేము ఏమంటారని పిలుస్తాం. కానీ ఈ చదువుకున్న చూసారా, డిగ్రీలు చేశారు వాళ్ళు, కానీ వాళ్ళు నువ్వా, నీదా, సరే తెస్తాను, ఇస్తానంటారు. అంటే వాళ్ళు ఏం లేదు, ప్రేమ తెలియదు వాళ్ళకి. ప్రేమ అంటే ఇలా ఉంటుందని వాళ్ళకి తెలియదు. పాపం మర్యాదగా నడుచుకోవాలి, మర్యాదగా మాట్లాడే విషయం తెలియదు. ఏమంటుందంటే ప్రేమ అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకొనొద్దు. అంటే సొంత ప్రయోజనం, లాభం. స్వప్రయోజనం అంటే సొంత లాభం. అంటే నాకేంటి లాభం? ఏమంటే మీటింగ్స్ రావాలన్నారు అనుకోండి, మామూలు చెప్తుంది, మరి ఎంత ఇస్తారు నాకు, మనకేంటి లాభం? ఏదైనా పని, దేవుని పని చేయాలనుకోండి, మరి మనకి ఏమైనా లాభం వస్తుంది, ఎంత వస్తుంది మనకి? ఇలాంటి ఆలోచన పెట్టుకోదు ప్రేమ. అర్థమవుతుందండి? ఇలాంటి ఆలోచన పెట్టు. సరే అయితే నన్ను పిలుస్తున్నారా, ఇంకా ఉంటాయి కదా మీకు అందరికి, మనకు తెలియదు కానీ ఏముంది అంటే సొంత లాభాన్ని ఆశించినది నిజమైన ప్రేమ. అంటే ప్రేమలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, ప్రేమలో ఇలాంటి కలిగి ఉన్న వాళ్ళే నిజమైన ప్రేమికులని మరి బైబిల్ చెప్తుంది మనకి. ఇంకేంటంటే స్వప్రయోజనాన్ని కోరుకోదు, తర్వాత త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో. ఏమంటే ఇవన్నీ చదువుకుని వెళ్ళిపోతే మనకి ఆ సమయం సరిపోదు. అవునా? ఎంత బాగున్నా చూడండి. నిజంగా ఈ లక్షణాలన్నీ కలిగి ఉన్న వాళ్ళు ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసండి, చాలా హ్యాపీగా ఉంటుంది. అవునా? ఎవరైనా మనకి ఒక అపకారం చేశారనుకోండి, అది మనసులో ఉంచుకుంటే పాడైపోతే ఎవరికో తెలుసు ఆరోగ్యం అంతే. దాన్ని ఆలోచిస్తూ ఏమైపోతాం, మనమే క్షీణించిపోతాం, ఆరోగ్యం పాడైపోతుంది. అదే అవతల వ్యక్తిని క్షమించి చూడండి, చేసినటువంటి అపకారాన్ని విడిచిపెట్టేయండి, ఆలోచనలు తీసేయండి, మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంటే ప్రేమ కలిగి ఉన్న వాళ్ళు ఉన్న లక్షణాలు, ప్రేమకు ఉన్న లక్షణాలు ఇవి. జ్ఞానం అనుకుంటున్నాం కదా, కానీ జ్ఞానానికి మించినది క్రీస్తు ప్రేమ. ఆ ప్రేమలో ఏమున్నాయని ఆలోచిస్తే ఇవన్నీ కూడా మనకి ఎవరిలో కనిపిస్తాయి? క్రీస్తులో కనపడతాయి. ఏమన్నాడైనా, ఇదిగో కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకున్నదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును అంటే సార్. మళ్ళా దుర్నీతి విషయమై, దుర్నీతి అంటే దుర్బోధలు ఉన్నాయి కదా, చాలా దుర్బోధలు ఉన్నాయి. అవి విన్నప్పుడు మనకి ఎలా ఉంటుంది?
చాలామంది దుర్బోధలు చేస్తున్నారు కదా. ఏం చేస్తున్నారు? టచ్ అలాగే పడిపోతుంటారు, రోగాలు తీసేస్తుంటారు. ఈయన ఇక్కడ ప్రార్థన చేస్తారు, అక్కడ టీవీలో ప్రార్థన చేస్తే ఈవిడ ఇక్కడ స్వస్థపరుచుకుని ఉంటారు. ఇవన్నీ నీతి కలిగిన బోధలేనా? దుర్నీతి బోధ. ఈ బోధలు ఉన్నప్పుడు మనం ఎలా ఉంటాయి? సంతోషంగా ఉంటుంది, బాధ. కానీ ఇది ఎలా ఉంటుందంట? సత్యం అనేది సంతోషించాలి. సత్యం అనగా వాక్యం. నిజంగా డాడీ గారు కానీ అన్నయ్య గారు వాక్యం చెప్తుంటే ఎలా ఉంటుంది మనకి? ఏదో తెలియని ఆనందం. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా మనం ఎప్పుడు వింటామో అప్పుడు తెలియని ఆనందం మనలో కలుగుతుంది. సత్యాన్ని కూర్చున్నటువంటి వాక్యం మనం అన్నప్పుడు తెలియని ఆనందం మనలో కలుగుతుంది. అందుకే ఏమన్నాడైనా, సత్యమును సంతోషించుచు అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. అంటే ప్రేమలో ఓర్పు, సహనం, ఎన్ని క్వాలిటీస్ ఉంటాయండి. సరే, జ్ఞానం అనుకుంటాం, కానీ జ్ఞానానికి మించింది ప్రేమ, క్రీస్తు ప్రేమ. ఆ క్రీస్తు ప్రేమ ఏంటంటే ఇన్ని లక్షణాలు మనలో కనపడుతుంది. అవునా? ఇన్ని లక్షణాలు కనపడుతుంది. ఈ లక్షణాలన్నీ మనలో ఉన్నప్పుడే క్రీస్తు ప్రేమ మనలో ఉందని అర్థం. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుంటే ఈ లక్షణాలు మనలో ఉన్నవో లేవో అర్థం. ఈ లక్షణాలు మనలో ఉంటే మనం ఎలా ఉంటామో తెలుసా? చాలా ప్రశాంతంగా ఉంటాం. ఈ లక్షణాలు కనుక మనలో లేకపోతే ఏమైపోతాం? ప్రశాంతత అనేది మన జీవితంలో ఉండదు. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఎవరు ఏమంటారో తెలియదు. ఎందుకు చెప్పండి? తెలియనప్పుడు ఒకవేళ అలా ఉన్నా పర్లేదు. తెలిసిన తర్వాత కూడా మరలా మనం వెళ్ళి చేసామనుకోండి, తెలిసిన తర్వాత కూడా అంటే ప్రేమ అంటే ఇలా ఉంటుందా, అంటే ప్రేమ కలిగిన వారు ఇలా ఉండాలా అని తెలుసుకున్న తర్వాత కూడా మరలా అదే త్రావులో నడిచామనుకో, తప్ప ఎవరిది? సరే, చాలామంది జ్ఞానమే ముఖ్యమనుకుంటున్నారు. జ్ఞానం ముఖ్యం కాదు. జ్ఞానానికి మించింది ఏంటి? ప్రేమ కలిగి ఉండాలి మనం, అంతే కదా. ఎన్ని ఉన్నా లేకపోయినా బయట సంఘాల్లో చూడండి ఎంత ప్రేమ కలిగి ఉంటారు చెప్పండి. చాలా ప్రేమ కలిగి ఉంటారు, కానీ వాళ్ళలో ఏం లేదు, జ్ఞానం లేదు. సరిగ్గా తెలియదు పాపం. మనకు ఉన్నటువంటి జ్ఞానం లేదు. వాక్యాన్ని ఎంత బాగా నేర్చుకుని చెప్పేటువంటి జ్ఞానం వాళ్ళలో లేదు, కానీ ప్రేమ ఉంది. వాళ్ళు చేసే మర్యాద ఎలా ఉంటాయి? చాలా గొప్పగా ఉంటుంది. వాళ్ళు తగ్గించుకునే తగ్గింపు ఎలా ఉంటుంది? చాలా తగ్గింపు ఉంటుంది. నిజంగా మొన్న ఆయన ఎవరు ఓషన్ మినిస్టర్ పెరిటీ పాల్ గారు వచ్చారు కదా, ఆయన రావడం ఏంటి, కూర్చోవడం ఏంటి, ఆయన తగ్గించుకోవడం చూసారు. ఎంత వాళ్ళలో తగ్గింపు ఉంటుందండి, చాలా తగ్గింపు ఉంటుందండి నిజంగా. కానీ వాళ్ళు పాట పాడడం ఏంటి, డాడీ గారి గురించి చెప్పడం ఏంటి, ఆయన చాలా ఆశ్చర్యపోయాం. అంత తగ్గింపు ఉంటుంది వాళ్ళు, తగ్గింపు ఎక్కువ ఉంటుంది వాళ్ళు, కానీ జ్ఞానం తక్కువ ఉంటుంది. కానీ మనలో జ్ఞానం ఎక్కువ. మంచి సంగతులు బోధిస్తాం, మంచి జ్ఞానాన్ని బోధిస్తాం, కానీ తగ్గింపు, ప్రేమ ఇవి లేవు. మనలో ఎవరిని చూపించాలి? మనం క్రీస్తుని చూపించాలి, మనల్ని చూపించకూడదు. వాక్యం చెప్పినప్పుడు నేను మీకు కనిపించకూడదు. ఎవరు కనిపించాలి? క్రీస్తు కనిపించాలి. సమాజంలో వెళ్ళినప్పుడు కూడా ఎవరు కనిపించాలి? క్రీస్తే కనిపించాలి. ఏమన్నా ఒకసారి నేను పనిచేస్తున్నప్పుడు ఒక పాకిస్తాన్ కుర్రాడు చెప్పాను మీకు. ఒకసారి పాకిస్తాన్ క్రిస్టియన్ ఆయన. నేను అతను చెప్పలేదు నేను క్రిస్టియన్ అని, కానీ నా ప్రవర్తనను బట్టి, నేను మాట్లాడే మాటలను బట్టి నువ్వు క్రిస్టియన్ అని అడిగాడు. నువ్వు క్రిస్టియన్ అని అంటే మన ప్రవర్తన బట్టి వాళ్ళకి అర్థం కావాలి మనం క్రైస్తవులని, అంతేగాని మనం చెప్పే మాటలను బట్టి కాదు. అవును నేను క్రిస్టియన్ అన్నా, నేను క్రిస్టియన్ అన్నా, అలా అంటే మన క్రియల్లో చూపించాలి, మన మాటల్లో చూపించాలి క్రీస్తు తత్వాన్ని. అలా ఉండాలి. కాబట్టి జ్ఞానం అనుకుంటాం కదా, జ్ఞానానికి మించింది ఏంటి? ప్రేమ. మనలో జ్ఞానం లేకపోయినా పర్వాలేదండి, ప్రేమ ఉంటే చాలు దేవునికి. అవునా? ఎందుకు? జ్ఞానానికంటే గొప్పది ప్రేమ. ఇప్పుడు జ్ఞానం ఉంది, ప్రేమ లేకపోతే ఏమంటారు పౌలు గారు? కాల్చబడడానికి నా శరీరాన్ని అప్పగించిన ఒకవేళ ప్రేమ లేని వాడనైతే నేను ఎవరిని? వ్యర్థుడను. సరే, ముగించేద్దాం. మరొక వచనం చూసుకుని ముగించుకుందాం. అదే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూడగలిగితే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూడగలిగితే, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన
దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకును కావలి ఉన్నది. జ్ఞానానికి మించింది ప్రేమ అనుకున్నాం ఒకటి. రెండవది జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మరలా. అది క్రీస్తు ప్రేమ అనుకున్నావా? ఇది ఎవరిది సమాధానం? దేవుని సమాధానము. జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉన్నది. సమాధానం అనగా, సమాధానం అంటే ఏంటి? మీలో సమాధానం ఉన్నది. సమాధానం అంటే తగ్గించుకోవడం, శాంతంగా ఉండడం, అందరితో సఖ్యమైతే సమస్త ప్రజలందరితో మీరు ఎలా ఉండమంటాడు? సమాధానం కలిగి ఉండాలి. అందరూ కలిసి ఉండాలి. సమాధానం అంటే విడిపోవడం కాదు. అర్థమైందా? ఇది ఏంటంటే ఇది జ్ఞానం కంటే గొప్పది. ఇది కలిసి ఉండడం అనేది జ్ఞానం కంటే గొప్పది. నువ్వు ఎంత పెద్ద ప్రసంగికుడైనా కావచ్చు, ఎంత మంచి జ్ఞానమైనా చెప్పవచ్చు, దానికంటే ముఖ్యమైనది ప్రాముఖ్యమైనది ఏంటి? కలిసి ఉండాలి. అంతే కదండి. సమాధానం ఉండాలి. ఏమండి, ఒకవేళ నువ్వు దేవునికి బలి అర్పించడానికి వెళ్తున్నావా, అయితే ముందు వెళ్ళి నీ అర్పణ పక్కన పెట్టి నీ సహోదరుని ఏం చేయమన్నాడు? సమాధానం పడమన్నాడు. ఏమన్నా నాకు ఎవరితో సమాధానం లేదండి, అందరితో గొడవలండి, కానీ నేను దేవుని ప్రేమిస్తున్నానండి, దేవుని జ్ఞానాన్ని ప్రకటిస్తున్నాను అనుకో, దాంట్లో అర్థం ఉంది. అర్థం ఉందా? అంటే నీలో జ్ఞానం ఉంది నీకు, కానీ ఏం లేదు నీ దగ్గర సమాధానం. ఎందుకు లేదు? ఎందుకు లేదంటే నీలో ప్రేమ లేదు. జ్ఞానం ఉంది, బాగా చెప్తావు, జ్ఞానం ఉంది, బాగా మాట్లాడుతావు, వెరీ గుడ్, కానీ నీలో లేదు, ప్రేమ లేదు. ప్రేమ లేకపోవడం వల్ల ఏమైంది? సమాధానం లేదు. ఉండవలసినవి లేవు. ఒకవేళ లేకపోయినా పర్వాలేదు అనుకున్నవి నీలో ఉన్నాయి. ఇప్పుడు దీనికి పరలోకానికి వెళ్ళగలుగుతారు ఎలాగుంటే? ఇప్పుడు ఒక ఉద్యోగానికి వెళ్ళామండి, వాళ్ళు ఇచ్చిన అర్హతలు, మనకి కొన్ని అర్హతలు ఉంటాయి. డిగ్రీ పూర్తి చేయాలి, మీరు ఒక 5 సంవత్సరాలు ఏదో వేరే కంపెనీలో పనిచేసిన వారే ఉండాలి అని ఒక ఇచ్చారు. మనం వెళ్ళాం, వాళ్ళు చెప్పినవి దీంట్లో లేవు, మనం చెప్పినవి దాంట్లో ఉన్నాయనుకోండి, ఉద్యోగం ఇస్తారా? ఎవరు? ఎందుకు క్వాలిటీస్ లేవు కదా. నువ్వేం చెప్పాం? మీరు డిగ్రీ చేయాలని చెప్పాం, చేయలేదు. మీరు వేరే చోట ఎక్కడైనా అనుభవ జ్ఞానాలు కావాలనుకున్నాం, మీకు అనుభవం లేదు కాబట్టి మీకు ఏమేమి నేను ఉద్యోగం చదువుకున్నా, ఓకే చదువు ఉంది, కానీ మేము చెప్పిన క్వాలిటీస్ మీరు లేవు కాబట్టి దీనికి మీరు అర్హులు కారు అంటారు. అంతేగా? జ్ఞానం అంటున్నా ఒక జ్ఞానం. జ్ఞానానికి మించింది మరొకటి ఏంటది? సమాధానం. మరి సమాధానం మీలో ఉందా? మీరు అందరితో సమాధానంగా ఉంటున్నారా? యేసుక్రీస్తు ఏం చెప్పాడు? సమాధాన పరుచువారు ధన్యులు, వారు ఎవరంట? దేవుని కుమారులు అనుకుంటున్నారు. అవునా? సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవునికి కుమారులు అనుకుంటున్నారు. యేసుక్రీస్తు వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు? మనల్ని దేవునితో సమాధానపరిచాడు. అంటే ఒకప్పుడు మనం దేవునికి విరోధులుగా ఉన్నామా? ఉన్నాం. విరోధులు ఉన్నటువంటి మనల్ని యేసుప్రభువు ఏం చేశాడు? సమాధానపరిచాడు. ఇలా ఎవరైతే విరోధంగా, అంటే దేవుని వాక్యం తెలియకుండా పరిస్థితున్న పిల్లల్ని దేవుని వద్దకు నడిపిస్తారో, సమాధానపరుస్తారో, వాళ్ళంతా కూడా ఎవరికి కుమారులు అవుతారు? దేవుని కుమారులు అవుతారు. అర్థమవుతుందండి? ఇలా ఎవరైతే దేవుని వద్దకు నడిపిస్తారో వీళ్ళందరూ కూడా సమాధాన పరుచువారు ధన్యులు, వారికి దేవుని కుమారులు అనబడతారు. అయితే మీలో సమాధానం ఉందా? అది ఎన్ని చేసినా, ఎంత ఇచ్చినా మనలో సమాధానం లేకపోతే వేస్ట్, అంటే వ్యర్థం. అంతే కదా? కాబట్టి జ్ఞానానికి మించినది, జ్ఞానము కంటే గొప్పదేంటి? ప్రేమ, సమాధానం. వాటిని వెంటాడవాలని అంటాడు, వాటిని వెంటాడాలని అంటున్నాడు పౌలు గారు. దాన్ని వెంటాడాలి. ప్రేమ కోసం ఏం చేయమన్నాడు? ప్రయాసపడమన్నాడు ప్రేమ కోసం. తర్వాత సమాధానం కోసం ఒక మాట, ఒక పత్రికలు అంటాడు, వెంటాడమంటాడు. ప్రేమ కోసం కష్టపడాలి, సమాధానం కోసం వెంటపడాలి. సమాధానం అంటే నలుగురితో సమాధానం, అందరితో కలిసి ఉండాలండి. విడిపోయి చేసే పని దేవునికి ఇష్టమైనది కాదు. అంతే కదా? ఒక తండ్రికి 10 మంది కుమారులు ఉన్నారు. వాళ్ళంతా విడిపోయారు, ఎవరికి వాళ్ళు పడలేదు, విడిపోయారు, కానీ గొప్పవాళ్ళు అయిపోయారు. ఆ తండ్రికి సంతోషమా? సంతోషం లేదు. కలిసి ఉండి పాకలో ఉన్నా కానీ సంతోషపడతాడు. అవునా? అందరూ కలిసి ఉండి ఒకే చోట ఉండి
అందరూ ప్రేమ కలిసి ఉంటేనే ఆ తండ్రి సంతోషపడతారు, కానీ విడిపోయి ఎన్ని కోట్లు సంపాదించినా ఆ తండ్రికి సంతోషం ఉండదు. కాబట్టి ఈ జ్ఞానానికి అంటే గొప్పది ఏంటి? ప్రేమ, తర్వాత సమాధానం. ఈ రెండు మనలో ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన నామానికి వందనాలు తండ్రి. అయినప్పటి వరకు మీ మాటల్లోని కొన్ని విషయాలు మేము జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ, ఒకవేళ తండ్రి ఈ యొక్క లక్షణాలు మాలో లేనట్లయితే దయతో మమ్మల్ని క్షమించి ఇవన్నీ కూడా మాలో మేము అవలంబించుకుంటూ ప్రేమ కలిగి సత్యము చెప్పుతూ క్రీస్తు వలె మేము ముందుకు సాగిపోగలటకు సహాయము, మీ సమాధానాన్ని మాకు దయచేయమని అర్థిస్తూ, చేరవచ్చిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని విన్న వాక్యాన్ని దృష్టిలో ఎత్తుకొని పోకుండా ఎల్లప్పుడూ అందరితో ప్రేమ సమాధానము కలిగి సంతోషంగా మీ పనిలో ముందుకు కొనసాగిపోయారు. మంచి మనస్సు మీ పిల్లలందరికీ అనుగ్రహించమని అర్థిస్తూ, క్రీస్తు యేసు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి.